ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో చలి తీవ్రత పెరిగింది. ఒకసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 2-3 రోజులుగా వాతావరణ మార్పులతో ఉదయం 8 గంటలకు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పొగమంచు వల్ల శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, జలుబు తలెత్తుతున్నాయి. రైతులు పొలాలకు వెళ్లాలంటే దారి కనిపించలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. గత 2 రోజుల నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అందులో భాగంగా ఈ వాతావరణంలో మార్పుల పరిస్థితుల కారణంగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఉదయం 8 గంటలు అయ్యే వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించాయి. అయితే దీనిలో భాగం పొగమంచు కూడా అధికంగా ఉంటుంది. 8 గంటలు అయ్యేసరి వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. వీటిని ఆరోగ్య శాఖ వారి దృష్టికి తీసుకెళ్తూ, అలాగే ఇందులో ఆశా వర్కర్లను మమేకం చేస్తూ వారి ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఆరోగ్య శాఖ వారిని కోరుతాం. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత బాగా విపరీతంగా ఉంది. తుఫాను ప్రభావం వల్ల, ఆంధ్రాలో తుఫాను వల్ల ప్రభావం అనుకుంటా బాగా విపరీతంగా ఉంది. ఇక మంచు అయితే ఉదయం 8 గంటల వరకు మంచు అసలు మనిషి ఎదట మనిషి కనపట్టలేదు. అసలు ఏ వస్తువు కూడా కనపట్టలేదు. మేము పొలాల్లో పోవాలంటే దారి కూడా కనపట్టలేదు. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఉందో, మన తెలంగాణ గవర్నమెంటు మరి ప్రజలకే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు మరి మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్ వీళ్ళ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ చలి వల్ల, మంచు వల్ల రకరకాల వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే విపరీతమైన జనం బాగా ఇబ్బందిగా ఉంది. మరి ఈ చలికి సంబంధించి మన ప్రజానీకాన్ని కూడా మేమేం చెప్తున్నామంటే, తలపాగాలు, షట్టర్లు ఇవి ధరించాలి, బయటకు పోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 2 రోజుల నుంచి చలి తీవ్రత